మరో విధంగా ప్రజాకవి యుద్ధ నౌక గద్దరన్న అన్న ఇప్పుడు ఏ లోకంలో ఉన్నారు, ఏ లోకంలో ఉన్న అన్న పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని జై స్వరాజ్య వరల్డ్ టీవీ ప్రత్యేకంగా కోరుకుంటుంది. సో మీరు పాడిన పాట ఎట్లున్నావే నా పల్లె, నువ్వు ఎట్లున్నావే నా పల్లె, ఆ పాట పాడుతున్నంతసేపు నేను గద్దరన్నను గమనిస్తున్నాను. గద్దరన్న కూడా ఒక చిన్న పిల్లవాని వలె గజ్జగట్టి గద్దలేస్తూ నువ్వు పాట పాడుతున్నంతసేపు మిమ్మల్నే చూసుకుంటూ ముందుకు వెళ్ళు గద్దరన్న. మరి గద్దరన్నతో మీకున్న సాన్నిహిత్యం? వేదిక మీద ఫస్ట్ టైం గద్దరన్న ఈ ఎట్లున్నావే నా పల్లె విన్నప్పుడు పొద్దున ఫోన్ చేసిండు అన్న దగ్గర, గద్దరన్న దగ్గర ఫోన్ వచ్చింది. కిషోర్ అన్న గద్దరన్న ఇంటికి వస్తా అంటున్నారు, వెల్కమ్ అన్నారు, రేపు వస్తాను. వచ్చేది వచ్చి అసలు అసలు బ్యాక్గ్రౌండ్ ఏంది, ఎక్కడ ఏంది, ఎట్లా అని చెప్పి మాట్లాడి తిన్నాం. భోజనాలు అన్నీ చేసినాం, తిన్నాం. అంత సార్ అమ్మ నాన్న అంత ఇంటికానే ఉండేప్పుడు హైదరాబాద్లో వచ్చింది కలిసి. ఏంది, ఏ ఊరు? హుస్నాబాద్ దగ్గర మిర్జాపూర్. బ్యాక్గ్రౌండ్ ఏంది? ఏం లేదు బ్యాక్గ్రౌండ్. నాయన ఏం చేస్తారు? నాన్న కూడా ఉన్నాడు, బొంబాయిలో మేస్త్రి పని చేస్తారు. గద్దరన్నకు అసలు ఒక్కసారి హార్ట్ టచ్ అయిపోయింది. గద్దరన్న వాళ్ళ నాయన బొంబాయిలో మేస్త్రి పని చేస్తారు. సింక్ అయింది. గద్దరన్న వచ్చి పాటలు పాడతాడు చిన్నప్పటి నుంచి. నేను తమ్ముడు పాట పాడుతాడు. అసలు ఎట్లున్నావే నా పల్లె పాట గద్దరన్నకి చాలా హార్ట్ టచ్ అయిపోయింది. అసలు అన్న పాడుతుంటే నాకు వేదిక మీద కోరస్ చాలాసార్లు ఆ పాటకి ఇచ్చేటోడు. అంటే అంత పెద్ద వ్యక్తి నేను పాడుతుంటే కోరస్ అంత గొప్పతనం, ఆయన గొప్పతనం. అది మాకు దక్కిన తెలంగాణ కళాకారులకు దక్కిన అదృష్టం అనుకో అని భావించాలి. ఒక రోజంతా మా ఇంట్లో గడిపిండ. ఆ రోజంతా గడిపి ఇంకేమేమి పాటలు రాసాం, ఇంకేంది, ఎట్లా అన్నీ చాలా మాట్లాడుకున్నాం. తర్వాత అన్నం తినేసి పొంగా అమ్మ నాన్నకి ఇంత గొప్ప కొడుకుని అన్నారు మీరు అని చెప్పి రెండు చేతుల నమస్కారం చేసి చాలా ఉద్యోగంలో పాదయాత్రలో చాలా కలిసి నడిచినాం. సో మరి ఇప్పుడు కీర్తిశేషులు గద్దరన్న గారి గురించి ఓ పాట. మదన సుందారి మదన సుందారి, ఇది చాలా గద్దరన్న రాసిన పాటలలో చాలా పేరు ప్రఖ్యాతులు వచ్చిన పాట. ఇది ఆ రాగంలోనే అన్న మీద పాట మీరు అడిగారు కాబట్టి వినిపిస్తున్నాను. ఆ అంతిమయాత్రలో కూడా పాడినాను నేను ఇది, గద్దరన్న అంతిమయాత్రలో. మదన సుందారి మదన సుందారి, అన్న గద్దరన్న ఏడున్నడమ్మో మదన సుందారి మదన సుందారి మదన సుందారి, పసి పాప పాపల్లామా మదన సుందారి మదన సుందారి, అన్న గద్దరన్న ఏడున్నడమ్మో మదన సుందారి మదన సుందారి మదన సుందారి, కిలకిల నవ్వే పసిపాప నవ్వుల్ల దాగున్నడమ్మో మదన సుందారి మదన సుందారి మదన సుందారి, కూలినాలి తల్లి పాటలుండమ్మో మదన సుందారి మదన సుందారి మదన సుందారి, రైతన్న రైతన్న రాగాల చెమటాలున్నమ్మో మదన సుందారి మదన సుందారి మదన సుందారి, కలుపుల్ల నాటుల్లో పాటైతడమ్మో మదన సుందారి మదన సుందారి మదన సుందారి, అన్న గద్దరన్న ఏడున్నడమ్మో మదన సుందారి మదన సుందారి మదన సుందారి, కలుపుల్ల నాటుల్ల పాటైతడమ్మో మదన సుందారి మదన సుందారి మదన సుందారి, ఎర్రాని సూర్యుల్లో మెరుపైతడమ్మో మదన సుందారి. జోహార్ గద్దరన్న. సో గద్దరన్న బాటలో మీరు అన్నట్టుగా ఒక బాల్యం నుంచి వచ్చిన కళాకారులు మీలాంటి వాళ్ళు. ఈవెన్ ఈ మధ్య కాలంలోనే రవీంద్రభారతిలో గద్దరన్న మొదటి యాదిలో అంటే ప్రథమ వర్ధంతి సభలో కూడా గద్దరన్న ద్వారా బ్రతుకు బాట నేర్చుకున్న ప్రఖ్యాత గాయకులు, ప్రస్తుతం ఇప్పుడు మంచి గుర్తింపు ఉన్న మీలాంటి ప్రఖ్యాత గాయకులు అన్న రుణం తీర్చుకోవడానికి ఆ రోజు డయాస్ మీద అన్నతో ఉన్నప్పుడు ఎలాంటి సాన్నిహిత్యం ఉండేదో పాట రూపంలో ప్రతి గాయకుడు, ప్రతి ప్రజా కవులు ఎన్నో ఉన్నాయి. సో ఈ మధ్య కాలంలో తొర్రూరులో కూడా
మన గిద్దె రామనరసయ్య గారు. గిద్దె రామనరసయ్య గారి విషయానికి వస్తే పాప ఆయన నిమ్స్ హాస్పిటల్లో ఒక క్రానికల్ కండిషన్ లో ఉన్నారు. అంటే కొట్టుమిట్టాడుతున్న సమయంలో అప్పుడు వచ్చి అయితే అప్పుడు కొట్టుమిట్టాడుతున్న సమయంలో నిమ్స్ హాస్పిటల్కి వచ్చి అరే గిద్దె రామనరసయ్య నీకు ఏమైందిరా అని చెప్పేసి అప్పుడు గద్దరన్న వచ్చిన తర్వాతనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కదిలింది. ఈ రోజు గద్దరన్న ఆ సమయం రాకుంటే గిద్దె రామనరసయ్య పరిస్థితి ఇంకా ఏ విధంగా ఉండేదో. అంటే ప్రత్యక్షంగా గిద్దె రామనరసయ్య మేము అనుకున్నామాట. అవును, గిద్దె రామనరసయ్య కూడా ఆ రోజు నాకు గద్దరన్న వచ్చిండు కాబట్టి ఈ రోజు నేను బతికి ఉన్నానంటే నాకు పునర్జన్మ ఇచ్చింది గద్దరన్న. చెప్పిండు నర్సయ్య చెప్పిండు. ఆ రుణం తీర్చుకోవడానికి కూడా ఎవరికి ఏం బాధలు గద్దరన్న ముందు కదిలి వచ్చేవాడు. ఇట్లా ప్రతి అప్కమింగ్ సింగర్స్ కానీ ఈవెన్ పల్లె పాటలు ఉద్యమ ప్రస్థానం ప్రతి పాటలో కూడా గద్దరన్న మార్క్ అనేది ఎప్పటికీ ఉంటుంది తప్పకుండా. సో మీలాంటి వ్యక్తులు గద్దరన్న నుంచి చాలా దగ్గరగా చూశారు. మీ పాటలంటే అమితంగా ఇష్టపడే గద్దరన్న ఈ లోకంలో లేకపోయినా భౌతికంగా మనతో లేకపోవచ్చు, కానీ మానసికంగా గద్దరన్న మీ పాట రూపంలో ఎప్పటికీ ఉంటారు. గద్దరన్న నేను ఒక పాట అడిగిన ఇచ్చిండు రికార్డ్ చేసుకోమని, కానీ ఇంకా రికార్డ్ చేయలేదు. అది నేనెంత స్మార్ట్గా ఉన్నాను మామ, నాకు సెల్ ఫోన్ కొని మామ, నేనెంత స్మార్ట్గా ఉన్నాను మామ, నాకు సెల్ ఫోన్ కొని మామ, సెల్ఫీ తీసుకొని ఫ్రేము కట్టుకొని అద్దంలో నిన్ను చూసి ముద్దు పెట్టుకుంటాను. ఎంత స్మార్ట్, నేనెంత స్మార్ట్, నేనెంత స్మార్ట్గా ఉన్నాను మామ, నాకు సెల్ ఫోన్ కొని మామ, అప్పు షానైనదే పిల్ల, అప్పటిదాకా నీకు కోడి పెట్టగొనిస్తా, గుడ్డుకు గుడ్డైతది, పిల్లకు పిల్లైతది, ముల్లెకు ముల్లైతది, అప్పు చేరంగానే తప్పక కొనిస్తా, అప్పు షానైనదే పిల్ల. సో ప్రస్తుత కాలంలో అన్నం లేకుండా ఉంటారు కానీ సెల్ ఫోన్ లేకుండా ఉంటారు. ఇది రికార్డ్ చేయాల్సి ఉన్నది పాట. అది ఇలాంటి పాటలు రావాలి. ఎందుకంటే సెల్ ఫోన్ తోటి సాంకేతిక పరిజ్ఞానము ఓడితలపోతున్న ఈ సమాజంలో సెల్ ఫోన్ అనేది మానవ జీవితంలో ఒక మెయిన్ పార్ట్గా మారిపోయింది. ఇక చిన్నపిల్లల గురించి చెప్తే మాత్రం అది మనం చెప్పాల్సిన అవసరం లేదు. అది ఒక స్థాయి వరకు వాడుకుంటే ఏదైనా సరే ఓకే, కానీ మితిమీరి వాడుకోవడం వల్ల ఫోన్ చేతిలో లేకపోతే పోరానికి ముద్ద పోతలేదు. అన్నం లేకుండా ఉండొచ్చు, సెల్ ఫోన్ లేకుండా ఉండలేని సమాజం ఇదైంది.